తాజా అంశాన్ని చూస్తున్నాం. లడ్డూ అపవిత్రమైన దృష్ట్యా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆగమ సలహాదారులు భేటీ అయి చర్చిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పను అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, లడ్డూ నెయ్యి కల్తీ నేపథ్యంలో ఆగమ సలహాదారు చర్చకు సంబంధించిన సమాచారం ఏంటి? నీలిమ, కొద్దిసేపటి క్రితమే లడ్డు అపవిత్రమైన నేపథ్యంలో తిరుమల ఆలయంలో చేపట్టాల్సిన ఆగమ శాస్త్రం ప్రకారం శుద్ధి కార్యక్రమాలు కానీ ఇతర కార్యక్రమాలు ఏం కార్యక్రమాలు చేపట్టాలన్న అంశంపై ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఉన్నత స్థాయి సమావేశంలో టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరితో పాటు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు, ఆగమ సలహాదారులు నలుగురు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో ప్రధానంగా ఈవో, అదే విధంగా అదనపు ఈవో ఆగమ సలహాదారులు ప్రధాన అర్చకులకు ఒక సూచన చేశారు. లడ్డు తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అయిన నేపథ్యంలో, అపవిత్రంగా మారిన నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆగమ శాస్త్రాన్ని అనుసరించి ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్న దానిపై ఒక సూచన చేయాలని, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా అపవిత్రమైన కార్యక్రమానికి ప్రాయశ్చిత్తం జరుగుతుందో చర్చించి ఒక నిర్ణయం సూచన చేయాలని చెప్పి ఆగమ సలహాదారులకు ప్రధాన అర్చకులకు సూచించారు. ఈ నేపథ్యంలో ఈ ఉన్నత స్థాయి సమావేశం ముగిసిన తర్వాత అపవిత్రమైన లడ్డూ నుంచి ప్రాయశ్చిత్తం చేయించడానికి ఏం కార్యక్రమాలు చేయాలా అన్న అంశంపై ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు అదే విధంగా ఆగమ సలహాదారులు నలుగురు మరోసారి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఈ లడ్డు తయారీకి వినియోగించే నెయ్యికి సంబంధించి కల్తీ అయిన నేపథ్యంలో ఈ అంశం వెలుగులోకి వచ్చిన తర్వాతనే పవిత్రోత్సవాలు జరిగాయి కాబట్టి, అంటే పవిత్రోత్సవాలు అన్నది తెలిసి తెలియక గాని ఏదైనా అపవిత్రమైన కార్యక్రమాలు జరిగినప్పుడు వాటిని ప్రాయశ్చిత్తం చేసుకునేందుకే పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు ప్రతి ఏడాది. ఈ పవిత్రోత్సవాల కార్యక్రమానికి ముందే నెయ్యికి సంబంధించి కల్తీ అయిన అంశం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ప్రత్యామ్నాయంగా కల్తీ అయిన నెయ్యిని నిలిపివేసి మళ్ళీ నాణ్యమైన నెయ్యి తీసుకొచ్చి వినియోగిస్తున్న నేపథ్యంలో ఆ తర్వాత పవిత్రోత్సవాలు జరిగాయి కాబట్టి ఆలయం వరకు ఎలాంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం కూడా అటు ఆగమ సలహాదారులు అర్చకులు వ్యక్తమవుతోంది. ఆ తర్వాత పవిత్రోత్సవాలు ఆలయానికి సంబంధించిన విషయం కాబట్టి, అదేవిధంగా లడ్డు తయారీకి సంబంధించిన లడ్డు పోటు కావచ్చు, లేకపోతే లడ్డు విక్రయ కేంద్రాల్లో ఎలాంటి శుద్ధి కార్యక్రమాలు చేయాలి, లేదా మొత్తం ఆలయానికి సంబంధించిన అంత కార్యక్రమాలు ప్రాయశ్చిత్తం కోసం కార్యక్రమాలు చేయాలా అన్న అంశంపై ఆగమ సలహాదారులు ప్రధాన అర్చకులు చర్చలు నిర్వహిస్తున్నారు. ఈ చర్చల అనంతరం ఆగమ సలహాదారులు ప్రధాన అర్చకులు ఒక నిర్ణయం తీసుకుని ఆ అంశాన్ని ఈవోకు నివేదించనున్నారు. ఈవో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్న అంశంపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు. నీలిమ, ధన్యవాదాలు నారాయణప్ప.